నార్మల్‌గా ఒక క్రిస్టల్ కొనాలంటే మనం చాలా ఆలోచిస్తాము రేట్ ఎక్కువ కదా అని. అయితే వియత్నాంలో క్రిస్టల్స్‌తో అండ్ మార్బుల్‌తో ఫర్నిచర్ అండ్ షో పీసెస్ చేస్తారని మీకు తెలుసా? నేనైతే ఈ వేర్ హౌస్‌కెళ్ళిన రోజు చాలా అంటే చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్స్ చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ ఒక స్టోన్‌ని ఇంత డీటెయిల్డ్‌గా స్కల్ప్ట్ చేయడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ ఆర్ట్ అండి. వాళ్ళ క్రియేటివిటీకైతే నేనసలు ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఒక క్రిస్టల్ ఆర్ ఒక మార్బుల్ ఆర్ ఒక స్టోన్ వాటెవర్ యూ కాల్ ఇట్ దాంతో ఇన్ని రకాలు చేయొచ్చా అని నేనైతే చాలా చాలా షాక్ అయ్యాను. ఎందుకు అంటే కొన్ని ఆశ్చర్యపరిచేవి ఉన్నాయి. కొన్ని చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నవున్నాయి. నేనైతే లిటరల్‌గా ప్రతి వస్తువు దగ్గర అలా నుంచొని ముట్టుకుంటూ చూసుకుంటూ ఉన్నాననమాట. అక్కడ సేల్స్ గర్ల్ అయితే "అంత బాగున్నప్పుడు కొనుక్కోవచ్చు కదా!" అని అడిగింది నన్ను. అండ్ అక్కడ మా గైడ్ చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ పొలిటీషియన్స్ గానీ, రిచ్ పీపుల్ గానీ, ఇలా మార్బుల్స్ ఆర్ క్రిస్టల్స్‌తో ఉన్న సోఫా, ఫర్నిచర్ ఇలాంటివన్నీ పర్చేస్ చేస్తూ ఉంటారంట. నాకైతే అది భలే ఫ్యాసినేటింగ్‌గా అనిపించింది. అండ్ మేమెళ్ళిన రోజు ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని ఎవరో ఇంటికి డెలివర్ చేయించుకుంటున్నారు. ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తాను. చెక్ చేయడం మర్చిపోకండి.